బ్యాక్ టు మై ఛానల్ నిరుక్తా శేఖర్. చేస్తాను. సో అందరూ ఎలా ఉన్నారు? వెరీ 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 గుడ్ మార్నింగ్. సో టైం ఆల్రెడీ ఇప్పుడు 8 అవుతుంది అండ్ టుడే ఈజ్ సండే. సో మేము కొంచెం లేట్గా లేచాము బికాజ్ నైట్ చాలా లేట్గా పడుకున్నాం కాబట్టి. అనిల్ తన వర్క్ తను ఏదో చేసుకుంటూ ఉన్నాడు అండ్ చెరీ ఇంకా పడుకొని ఉంది. సో అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి, అసలు ఎందుకు డే ఇన్ మై లైఫ్ చేయాలనుకున్నారో అది కూడా చెప్తాను. చాలామంది అడుగుతూ ఉన్నారు డే ఇన్ మై లైఫ్ చెయ్యక్క, డే ఇన్ మై లైఫ్ చెయ్యక్క, సో నువ్వు ఎలా ఉంటావు ఏంటి అనేది చూడాలనిపిస్తుంది అని. పెద్ద కొత్తగా ఏమి ఉండను, నార్మల్. బట్ స్టిల్ మీరు అడిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డే ఇన్ మై లైఫ్ అంటే ఏంటో తెలీదు. బట్ నేను కొంతమంది వీడియోస్ చూసాక ఓకే డే ఇన్ మై లైఫ్ అంటే ఓకే ఇలా మనం ఏమేం చేస్తామో అదంతా కూడా చాలా న్యాచురల్గా చూపించాలని. అండ్ ఆల్సో వ్లాగ్స్ అంటే వెరీ న్యాచురల్ సౌండ్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ అంతా మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. ఇల్లంతా మాత్రం చూపిస్తాను. చాలా ప్లజెంట్గా మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ లేచాను. ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేది మాత్రం ఎఫ్రెష్ తోటి, ఎఫ్రెష్ విత్ అలో కాన్సన్ట్రేట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. సో అది ఫస్ట్ తీసేసుకొని దాని తర్వాతే డే స్టార్ట్ చేస్తాను, నేనైనా సరే అనిల్ అయినా సరే. సో చెరీ లేక ముందు ఎంత వర్క్ కంప్లీట్ చేయగలిగితే నేను అంత వర్క్ కంప్లీట్ చేసుకుంటే నాకు కొంచెం ప్లజెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది వచ్చాక అది నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి గొడవ చేసిద్ది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడుకోవాలి, అది కావాలి ఇది కావాలని. సో లేక ముందు ఎంత వర్క్ కంప్లీట్ అవుతే అంత వర్క్ చేసేసుకుందాం. అండ్ సండే కాబట్టి మ్యాక్సిమం 11 లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఫ్రెష్ అయిపోయి పూజ కూడా అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా నేను ఏం వర్క్ చేస్తున్నాను, ఎలా ఉన్నాను, అసలు ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. అండ్ సండే ఈజ్ ద స్పెషల్ థింగ్. మిగిలిన ఆల్ ద డేస్ మ్యాక్సిమం వర్క్ ఉంటుంది, బట్ సండే మాత్రం బోత్ కాంబో అనమాట. మీరు కూడా చూసేసేయండి. ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అండి, నేను అలో కాన్సన్ట్రేట్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఇది చాలా 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 రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ నా డే స్టార్ట్ అయ్యేది కూడా దీంతో. అండ్ ఇక్కడ నుంచి చూస్తే నాకు ఈ ఫార్మ్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా ప్లజెంట్గా ఉంటుందండి, చల్లగాలి, నో పొల్యూషన్, నో నాయిస్. నా డే మొత్తంలో కూడా నాకు బాగా సౌండ్స్ వచ్చాయంటే చిన్నపిల్లల ఆడుకునేదే సౌండ్ వస్తుంది, ఎలా బర్డ్ సౌండ్ వస్తుందో అలా అనమాట. చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. అండ్ నేను ఫ్రెష్ తీసుకుంటున్నాను. సో మీలో ఎవరైనా కూడా హర్బల్ లైఫ్ మీద స్టార్ట్ చేయాలి, డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. నిరుక్తా శేఖర్ అని ఉంటుంది. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, హెల్దీ మీల్ రీప్లేస్మెంట్, స్కిన్ న్యూట్రిషన్ లాంటివి కూడా. అండ్ ఈ లోపల నేను ముగ్గు కూడా వేసేస్తాను. సో నెక్స్ట్ మెయిన్ కిచెన్ అటాక్ అనమాట. అది క్లీన్గా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో ఫస్ట్ నిన్న వేసిన డిష్ వాషర్లో పెట్టిన గిన్నెలన్నీ కూడా ఈరోజు సర్దుకొని మళ్ళీ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అవన్నీ పెట్టేశాక నాకు కొంచెం క్లీన్ అయిపోతుంది. అండ్ కొన్ని వేయలేను, అంటే ఇలా చెర్వి తినే వెండి ప్లేట్, వెండి గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా అవి వేయను. అండ్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, అవి వేయను. అవి మాత్రం నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మిగిలినవన్నీ కూడా వేసేస్తాను. సో అవంతా అయిపోతుంది, దానిపైన చేసుకుంటూ ఉంటుంది అనమాట. అది హ్యాపీ. అండ్ డిష్ వాషర్ మీద రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను మీకు. నేను ఏం యూస్ చేస్తున్నాను, ఏ కంపెనీ, ఏ బ్రాండ్ అనేది కూడా చెప్తాను. అండ్ చెర్విని స్నానానికి తీసుకెళ్ళిపోయి వచ్చేస్తే అది కూడా అయిపోతుంది. సో దాన్ని కూడా రెడీ చేసేసాను. సో ఇది ఏంటంటే వాళ్ళని కొంచెం రెడీ చేసేసి వాళ్ళకి తినిపించేస్తే పాపం వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా వస్తూ ఉంటారనమాట, వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. అండ్ దాన్ని అలా వదిలేస్తాను కాసేపు, ఏం చేస్తుందో చూద్దామని. పర్లేదు, చాలా బుద్ధిగా ఉందండి. సో అదనమాట అండి. ఇప్పటివరకు చూడాలి, నేను పిచ్చిగా ఉన్నానమాట. ఎప్పుడు చూడలేదు కదా మీరుగా, సో చూస్తారు. అండ్ ఇప్పటి వరకు కూడా చెర్వికి స్నానం అయిపోయింది. అండ్ నేనంతా డిష్ వాషర్లో గిన్నెలన్నీ వేసేసి పాత గిన్నెలు తీసేసి నేను సర్దుకొని, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కిచెన్ ఒకటి క్లీన్ చేయడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. కిచెన్ ఒకటి క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే, అండ్ మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే మాత్రం చాలా పని ఉంటుంది. అది మాత్రం నేను పర్సనల్గా
ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇల్లంతా ఒకటైతే కిచెన్ ఒకటి క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. అండ్ మనకి నచ్చదు కూడా. అలా నీట్గా ఉంటేనే ప్లాట్ఫామ్ చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. లేకపోతే ఒక్క డిష్ బయట ఉన్నా సరే మనకి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అండ్ నేను కొంచెం ఓసిడీ టైప్ అనమాట. సో నాకు ఇంకా అనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ చెర్వికి స్నానం అయిపోయింది. అండ్ అనిల్ కూడా స్నానం చేసుకుని తను ఫ్రెష్ అయిపోయాడు. తను పూజ చేసేస్తాడు, లేదంటే నేను చేస్తాను. ఎవరో ఒకళ్ళు ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు చేసేస్తామన్నమాట. కానీ పూజ మాత్రం కంపల్సరీ. అండ్ ఇల్లు చేసి చేసుకున్నాను. నేను ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి అది కూడా చూద్దామనుకున్నాను అంత న్యాచురల్గా. బట్ ఫోన్లో ఛార్జింగ్ లేక నేను పెట్టలేదు. అండ్ ఇంకా నాకు పెండింగ్ ఉన్న వర్క్స్ అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి ఆరేయడం. అంటే నిన్నటి బట్టలు ఈరోజు వేయటం అనమాట. లేకపోతే ఈరోజు మిషన్లోంచి తీసేసి ఈరోజు ఆరేస్తాను. మళ్ళీ ఈరోజు మేము వాడిన బట్టలన్నీ రేపేస్తాను. సో మ్యాక్సిమం చెర్రీ కాబట్టి చిన్నపిల్లలే కాబట్టి చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి. అందుకనే డైలీ వేస్తూ ఉంటాను. అండ్ బెడ్షీట్స్ కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం కాబట్టి వీక్లో ఖచ్చితంగా ట్వైస్ అన్నా మారుస్తాను. ఎందుకంటే చెర్రీ ఇష్టం వచ్చినట్టుగా తొక్కేస్తూ ఉంటుంది కాబట్టి. సో చెర్విని ఆల్రెడీ చూసారు కదా, దాన్ని ఎప్పుడెప్పుడు బయటికి పంపిస్తామా అని వెయిట్ చేస్తుంది పాపం అది. బికాస్ సండే కదా, కింద పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. పైనుంచి చూసింది. సో మమ్మీ నేను వెళ్తాను అని చెప్తుంది. సో దానికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి, దానికి మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేక్ఫాస్ట్ అంటే దోశ కానీ, లేదు అని అనుకుంటే ఒక్కొక్కసారి చపాతీ కానీ, అది కూడా లేదు అని అనుకుంటే పొంగల్ కానీ, లేకపోతే పాయసం కానీ, ఉప్మా కానీ, దాని ప్రిఫరెన్స్. సమ్ టైమ్స్ అదైతే పాలు బ్రెడ్ కావాలని కూడా అడిగిద్ది. సో అలా కూడా ఇచ్చేస్తాను. లేదు అని అనుకుంటే మాత్రం పాన్ కేక్స్, ఏదైనా బనానాస్ అలాంటి ఫ్రూట్స్ ఉన్నాయంటే పాన్ కేక్స్ చేసేస్తాను. సో అది తీసుకుంటుంది. అండ్ మాకు వచ్చేసరికి షేక్ చాలు మాకు ఇంకా. అండ్ బికాజ్ వీక్ మొత్తంలో 1 or 2 days మేము నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఆన్ ఐడియల్ వెయిట్. సో నేను అందుకు చెప్తున్నాను, నాకు చాలు నా వెయిట్ అండ్ నా పారామీటర్స్. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దోస్. బట్ స్టిల్ నేను మెయింటైన్ చేయాలని అంటే 1 time షేక్ కంపల్సరీ తీసుకోవాలి. సో అందుకే నేను 1 time షేక్ తీసుకుంటాను. అది ఇట్ మైట్ బీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇట్ మైట్ బీ ఇన్ ద నైట్. సో కంపల్సరీ అదైతే తీసేసుకుంటాము. అండ్ చెర్వి అరుస్తుంది. నాకు ఇంకా పెండింగ్ ఉన్నవి ఆల్రెడీ చెప్పేస్తాను కదా. సో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసి అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను. చెర్వీకి దోశ బ్యాటర్ ఉంది. సో అందుకే దోశ వేసేస్తున్నాను అనమాట. సో కొంచెం మందంగానే వేస్తాను. మరి పలుచగా వేస్తే గుచ్చుకుంటుంది, అంటే క్రిస్పీగా ఉంది. సో అందుకనే మందంగానే వేస్తాను దోశ. ఆయిలే వేస్తున్నాను, గీ ఏం వేయట్లేదు. చాలామంది నన్ను అడుగుతారు చెర్వీకి ఏం డైట్ ఇస్తారని. ఇది బ్రేక్ఫాస్ట్ అండి. అండ్ దీని తర్వాత డైనో షేక్, ఖచ్చితంగా మిల్క్ ఇస్తాను. అండ్ ఏది పెట్టినా సరే, మనం తినేది పెట్టినా పర్లేదండి, కానీ పిల్లలకి పెట్టే ముందు మా అత్తయ్య గారు బాగా చెప్తారనమాట, నువ్వు ఏదన్నా పెట్టే ముందు ఫస్ట్ నువ్వు తిని నీకు నచ్చితే అప్పుడు పెట్టు అని. సో అనిల్ కానీ నేను కానీ ఖచ్చితంగా ఫస్ట్ తింటామన్నమాట. తిన్న తర్వాత బాగుందంటేనే పెడతాము. సో మధ్యాహ్నం టైంలో కూడా దానికి రైస్ కానీ లేకపోతే ఏమైనా కర్రీస్ ఉంటే కొంచెం గీ వేసి పెట్టేస్తాను. అండ్ లాస్ట్ ముద్ద ఖచ్చితంగా పెరుగు పెడతాను. చెర్వీ డైట్ కూడా ఖచ్చితంగా చూపిస్తానండి ఒకసారి. మీ అందరూ చాలామంది అడిగారు నన్ను దాని గురించి. అండ్ చెర్వీ అసలు సతాయించదండి తినిపించడంలో. అందరి పిల్లలతో కంపేర్ చేసుకుంటే అయితే మా చెర్వీ చాలా మంచిది. అండ్ మీ పిల్లలు కూడా చాలా మంచివారు. వెల్కమ్ బ్యాక్. సో నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ పూజ కూడా అయిపోయింది. చెర్వీ ఇందాకే తినేసింది, నేను ఆల్రెడీ చూపించేసాను. చెర్వీకి దోశ పెట్టానమాట. అండ్ ఇంకా మేము షేక్ తాగాలి. దట్స్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి. మమ్మీ డాడీతో మాట్లాడాలి. అసలు కుదరట్లేదు, ఎంత ఫ్రీగా మాట్లాడదాం అనుకున్నా. అండ్ అంతేలేండి, మ్యారేజ్ అయిన తర్వాత ప్రతిదానికి కొంచెం టైం తీసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి అయితే అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా మాట్లాడాలంటే కూడా టైం సరిపోదు, టైం తీసుకోవాలి. సో అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కాస్త టైం తీసుకో అని చెప్పేసి. నా టైం అంతా అయిపోతుంది, నా కోసం నేను కూడా టైం తీసుకోలేకపోతున్నాను. అండ్ చూసారు కదా ఎంత బిజీ అంటే, ఇంట్లో వర్క్స్ కానీ లేకపోతే చెర్వీని కానీ దానికి టైం ఇవ్వకపోతే అది మర్చిపోతుంది మమ్మీ అని చెప్పేసి. సో ఇవన్నీ అయిపోయాయి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి. సో లంచ్కి వచ్చేసరికి వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈజ్ టమాటా రైస్ చేసేస్తాను అండ్ చెర్వీకి ఫ్రైడ్ రైస్ చేసేస్తాను. ఏదైనా ఆకుకూర ఉంటే ఆకుకూర ఫ్రైడ్ రైస్, లేకపోతే నార్మల్గా ఆలు క్యారెట్ వేసేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను అండ్ అది తినేస్తుంది. అండ్ దాని తర్వాత సండే కాబట్టి వి డోంట్ నో
మళ్ళీ ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేసుకుంటే వెళ్ళొస్తాము. యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము, చూడాలి మరి. అండ్ ఇంకా అంతేనండి, వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కాస్త కంప్లీట్ చేసుకోవాలి. ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతాను, ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది, లేకపోతే అలాగే ఉండిద్ది. సో దట్స్ ఇట్. టైం 11:30 అవుతుంది. అనిల్ ఆల్రెడీ నన్ను అరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా 10 o'clockకి క్లయింట్ రావాలి, తను ఇంకా రాలేదన్నమాట. అండ్ సెకండ్ టైం నేను ఎఫ్రెష్ పెట్టుకొని ఎఫ్రెష్ కూడా ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉన్నాను. అండ్ షేక్లో వచ్చేసి వేరే ఫ్లేవర్ కావాలని అడుగుతూ ఉన్నాను అనమాట. నేను డైనో షేక్ కూడా వేసుకుంటాను, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, షేక్లో ఖచ్చితంగా డైనో షేక్ వేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ చాలా గ్రో అవుతుంది అనమాట. అండ్ ఈ లోపల క్లయింట్ కూడా వచ్చారు. సో విత్ ఇన్ హైదరాబాద్ అయితే వీక్లీ చెకప్కి మా ఇంటి దగ్గరికి వచ్చేసి, లాక్డౌన్ ఉన్నప్పుడల్లా ఇంటికే పిలుస్తున్నానండి, ఇంట్లో చెకప్ చేస్తాను. వేరే స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ అయినా సరే దే కెన్ ఆల్సో కమ్, అంటే వాళ్ళు వచ్చే ముందు నాకు ఇన్ఫామ్ చేస్తారు అండ్ చెకప్ అయిపోతుందన్నమాట. ఇన్కేస్ మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ చెప్తున్నాను, ప్రమోషన్ అని అనుకోకండి, షేక్స్ వచ్చాయి కాబట్టి గుర్తొచ్చి చెప్పాను. సో ఇక్కడ తను వచ్చాడు, సో తనకి చెకప్ చేశాను అండ్ హీ లాస్ 6 kilos అనమాట. హీఈస్ రియలీ హ్యాపీ. అండ్ దాని తర్వాత నేను కూడా నా వాక్స్ కొంచెం ఉంటే అవి ఇవి చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. చర్బీ అటు ఇటు తిరిగేస్తుంది. సీరియస్గా సీతాఫలం తినేస్తూ ఉన్నాను. సో పక్కింటి ఆంటీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట, చాలా బాగుంది. సో ఇయర్లీ వన్సే కాబట్టి నాకు ఆల్రెడీ జలుబు ఉంది, నేను తినకూడదు అనుకున్నాను బట్ ఆగలేకపోయాను. సో హాఫ్ తిందాం అనుకున్నాను, హాఫ్ తిని హాఫ్ అనిల్కి ఆఫర్ చేశాను. నాకేం వద్దు అని అన్నాడు. సో పోతే నేనే తినేస్తానని చెప్పేసి మొత్తం నేనే తినేసాను ఫుల్. అండ్ దీని తర్వాత మళ్ళీ వంట కూడా చేయాలి. అండ్ టమాటా రైస్ అండి, నేను చూపిస్తాను టమాటా రైస్ కూడా ఎలా చేస్తాను అనేసి. సో అది కూడా చూడండి, మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా రైస్ చాలా 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 సింపుల్ అండి. సో ఈరోజు నేను మధ్యాహ్నం చేసే టమాటా రైస్ మీకు చూపించేస్తాను. అండ్ నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను 30 ml, అంటే ఒక 4 to 5 tablespoons. దాంట్లో బిర్యానీ ఆకు అండ్ బ్లాక్ ఇలాచీ, సినిమన్, లవంగా, గ్రీన్ ఇలాచీ, స్టార్ అండ్ జీరా వేసాను. కొంతమంది సోంపు కూడా వేస్తారు, అది కూడా వేయచ్చు. అండ్ దాని తర్వాత ఆనియన్ వేసాను. ఈ పొడుగ్గా కట్ చేసుకున్నాను నేను ఆనియన్, ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి చాలామంది పొడుగ్గా కట్ చేస్తేనే బాగుంటుంది అని అంటారు. అండ్ ఆల్సో సమ్టైమ్స్ నేనైతే ఆనియన్ టమాటో కర్రీ, ఎగ్ కర్రీలో కూడా అలాగే వేస్తాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసానని అనుకోకండి, ఎందుకంటే నేను కారం అస్సలు వేయను. నాకు కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది టమాటా రైస్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఇది నా చాలా 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 ఫేవరెట్ డిష్. నేను ఇదివరకు ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా నైట్ టైం ఇదే చేసేసుకొని తినేసేదాన్ని అనమాట, అది అలవాటు. సో ఇది ఉంటే నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలు. దీంట్లో కొంచెం పెరిగేసుకొని తింటాను. కొంచెం ఆనియన్ మగ్గిపోయింది, అలా కొంచెం బ్రౌన్ వచ్చినప్పుడు పుదీనా కొంచెం వేయండి. అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అవి మొత్తం ఉడికిన తర్వాత వేస్తాను, లేకపోతే మొత్తం గిన్నెకంతా మాడుతూ వస్తూ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ అవి మగ్గిన తర్వాతే, ఆనియన్ ఉడికిన తర్వాతనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. అండ్ దాన్ని నేను స్మెల్ చేస్తాను, అంటే ఓకే ఇది కూడా కొంచెం అలా అలా నూనెలో వేగిందా లేదా అని చెప్పేసి స్మెల్ ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటుంది. నాన్ వెజ్ టైంలో బాగా చూస్తాను. అండ్ టమాటా, సో పండు టమాటా తీసుకోండి, ఒక 2 పండు టమాటా, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా రైస్కి టమాటోనే కాబట్టి ఇవి తీసుకోండి. ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోతాయి, అసలు మనకు కనిపించవు కూడా. కొంతమంది టమాటో ప్యూరీ వేస్తారు, నాకు అంతగా ఏం నచ్చదండి, నాకేం ప్రాబ్లం లేదు ఇది. సో ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసాను. అండ్ ధనియా పౌడర్, నేను ఆల్రెడీ చెప్పాను నేను కారం వేయను అని చెప్పేసి, నాకు పీచ్ కలర్లో లైట్ కలర్లో ఉంటేనే ఇష్టం. కొంతమంది టమాటా రైస్కి కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు బయట రెస్టారెంట్స్లో, బట్ నాకు అస్సలు నచ్చదు, లైట్ పీచ్ కలర్లో ఉంటేనే నాకు ఇష్టం. సో కలర్ వేయలేదు. అండ్ నానబెట్టిన రైస్, సో నేను నార్మల్ రైసే వేస్తున్నాను, బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు. సో ఈ రైస్, మాకు ఒక స్టోరీ ఉందన్నమాట ఈ రైస్కి. చిన్న టీ గ్లాస్ ఉంటుందండి మా ఇంట్లో, సో మేము టీ తాగం కానీ ఆ గ్లాస్ ఉంటుంది. సో ఆ గ్లాస్తో
ఇది వరకు 2 గ్లాసెస్ పెట్టేదాన్ని. చెర్వి వచ్చాక మాకు ఆ గ్లాస్ క్వాంటిటీ 3 అయిందనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుందిలేండి. సో వాటర్ కూడా వేసేసాను. సో 3 గ్లాసెస్ రైస్ వేసాను కదా, 5 గ్లాసెస్ వాటర్ వేసి 1 గ్లాస్ తగ్గించేసి అండ్ కొత్తిమీర వేసాను. సో నార్మల్గా మనం ప్రెషర్ కుక్కర్లో రైస్కి ఎలా పెడతామో అలాగే పెట్టాలి, కొత్తగా ఏం అవసరం లేదు. నేను 1 గ్లాస్ ఎందుకు తగ్గించానంటే పుల్లలుగా ఉంటుంది రైస్ అని చెప్పేసి. అండ్ దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను. సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్ కావాలంటే మిల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు. ఏదంటే అది యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని లిడ్ క్లోజ్ చేసేసి విజిల్స్ పెట్టండి. నేనైతే 4 విజిల్స్ పెట్టాను. సో నా కుక్కర్ నా మాట వింటుంది, మీ కుక్కర్ మీ మాట వింటుంది. సో మీ విజిల్స్ ఎన్నో అది పెట్టుకోవచ్చు. అండ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఒకసారి నీట్గా కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని తినేయడమే. నేనైతే గడ్డ పెరుగు ఉంటుంది కదా ఇంట్లో తోడుపెట్టింది, అది తింటాను. సో హాట్గా ఉన్న వేడిగా ఉన్న రైస్లో అది వేసుకొని తింటే చాలా మంచిది. అండ్ నేను ఎక్కువ క్వాంటిటీ ఏం తిననండి రైస్, చాలా తక్కువ క్వాంటిటీయే తింటాను. ఎందుకో నాకు అంతగా నచ్చదు. కాకపోతే పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా కడుపు తొందరగా నిండిపోతుంది అనమాట. ఇది మా ఇంట్లో చేసిన టమాటా రైస్. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, నాకు చెప్పండి. ఇంకా మీషోలో షాపింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. అంటే ఇంకా తక్కువ ప్రైస్లో ఇంకెంత మంచి బట్టలు దొరుకుతాయి, ఇంకెంత మంచి బట్టలు, అదొక పజిల్లా అయిపోయిందనమాట నాకు. ఇంకా మంచి రివ్యూ చేయాలి, మంచి రివ్యూ చేయాలి అని చెప్పేసి. సో అవి కూడా వెతుకుతూ ఉన్నాను. ఇన్ని విష్లిస్ట్లో పెట్టాను. సో ఇంకొక మీషో హాల్ కూడా ఉంది, ఎందుకంటే మంచి కలెక్షన్ వచ్చింది, ఇంకా అది కూడా చేయాలి. సో ఓపెన్ చేయలేదు ఇంకా నేను, అంటే యాక్చువల్గా ఇంకా 2 వచ్చాయి, ఇంకా 2 రావాలి. ఆ 2 కూడా వచ్చాక మొత్తం కలిపి ఒకటేసారి చూస్తాను. అండ్ కమింగ్ దసరా వస్తుంది కాబట్టి మింత్రాలో కూడా షాపింగ్ చేశాను నేను. ఏంటి నేను షాపింగ్ చేస్తున్నానని అనుకోకండి, నేను ఏమో చూస్తూ ఉంటే విష్లిస్ట్లో ఎప్పుడప్పుడు పెట్టుకుంటాం, కానీ ఎప్పుడు విష్లిస్ట్లో పెట్టుకున్నాను, నిజంగా చెప్తున్నానండి. మళ్ళీ అవి మనం కొనము, విష్లిస్ట్లో మామూలుగా నచ్చినవన్నీ పెట్టుకుంటాము. అదేదో విష్లిస్ట్లో పెట్టుకుంటే మనం నిజంగా షాపింగ్ చేసినట్టుగానే మనం ఫీల్ అవుతూ ఉంటాము, కానీ కాదు. ఎప్పుడు మళ్ళీ మనం కొత్తవి కొనాలనుకున్నా ఇంకేదో ట్రై చేస్తాం, కానీ విష్లిస్ట్లో ఉన్నది మాత్రం కొనము. ఇది నేనైతే నా విషయంలో చాలా జరుగుతుంది. సో మింత్రాలో కూడా దసరా కోసం అని చెప్పి షాపింగ్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్లాజో అండ్ టాప్ దుప్పటా మొత్తం సెట్స్ వచ్చేవి అయితే బాగుంటాయని నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఊరికే అది ఇది సెట్ చేసుకోవడం కంటే కూడా ఒకటే సెట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను. అండ్ ఇక్కడ చూడండి, మేము మాల్లో మూవీకి వచ్చాము అండ్ మేము అందరం ఒకటే దగ్గర స్టే చేస్తాము. ఇట్స్ బిగ్ ఫ్యామిలీ అండ్ నేబర్స్ అనమాట. కానీ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఒక మంచి కమ్యూనిటీలోకి వచ్చాము అని చెప్పేసి. అందరూ పాజిటివ్ మైండెడ్, నెగిటివ్ మైండెడ్ అస్సలు కూడా లేదు, అండ్ ఉండకూడదు అని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటాను. అండ్ వి వర్ వెరీ హ్యాపీ. చూసారు ఎంత బాగున్నామో. మేము అక్కడ కష్టపడుతున్నాం అనమాట ఒక ఫ్యామిలీ ఫోటో దిగడానికి. అండ్ మేము లవ్ స్టోరీ మూవీ అయిపోయిన తర్వాత ఒక ఫోటో దిగేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేసాము. అది కాస్త నైట్ అయిపోయిందనమాట. సో ఏంటి మార్నింగ్ కనిపించింది, మళ్ళీ కనిపించలేదు అనుకున్నారా? అండ్ మళ్ళీ వేరే డ్రెస్లో ఉన్నాను నేను. ఎస్ కనిపిస్తున్నాను. సో నేను బయటికి వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత థింకింగ్ లైక్ నా వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ద 21 days ఛాలెంజ్, వెయిట్ లాస్ ఛాలెంజ్ అది ఉంది. సో అన్నీ పెండింగ్ వర్క్స్. అండ్ ఆల్సో మామ్ వాళ్ళని కలవటానికి కూడా ఇంటికి వెళ్దామని అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా మూవీ ప్లాన్ చేశారు. సో సరే ఇంకా వెళ్ళినట్టు ఉంటుంది ఫర్ ఏ మూడ్ చేంజ్ అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నా వర్క్స్ అన్నీ కూడా పెండింగ్. ఓ మై గాడ్. సో అవన్నీ కూడా నేనే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇట్స్ ఆల్మోస్ట్ 10 in the night. అండ్ చెర్వి ఆడుతుంది, ఇంకా దాన్ని పడుకోబెట్టాలి. అండ్ డెఫినెట్లీ నా వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలి, బికాస్ కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ రేపు నాకు బర్డెన్ అయిపోతుంది. సో
కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది అప్కమింగ్ వీడియోస్వి. సో ఆ ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం డిన్నర్. అండ్ దాని తర్వాత కొన్ని క్లయింట్ మెసేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, నేను మెసేజ్ చేయట్లేదు ఏంటి అని. దిస్ వాజ్ ద సినారియో వాట్ హ్యాపెనింగ్ విత్ మీ. సో అందుకని ఫర్ ఏ చేంజ్ అంటే కొంచెం నేను డాడీకి బాగాలేదని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ మూడ్లో ఉన్నాను. సో ఆ మూడ్లోంచి బయటికి రావడం కోసమే ఐఎమ్ ట్రయింగ్ టు మింగిల్ విత్ ద పీపుల్. సో నేను అలా బయటికి వెళ్ళడం జరిగింది. యూజువల్గా మ్యాక్సిమం నేను వెళ్ళాను, బట్ ఫర్ ఏ చేంజ్ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ మై సెల్ఫ్ ఇన్ టు ద అదర్ థింగ్. సో అందుకనే వెళ్ళడం జరిగింది. క్లయింట్స్ అందరికీ సారీ, ఖచ్చితంగా మెసేజ్ రిప్లై చేస్తాను. అండ్ నౌ ఐ డూ బికాస్ దే వర్ లైక్ ఆల్మోస్ట్ 50 మెసేజెస్. సో 50 మెసేజెస్కి రిప్లై ఇచ్చేసి దాన్ని నా ఎడిటింగ్ వర్క్ చేసుకొని అట్లీస్ట్ అప్కమింగ్ దన్నా సరే. సో రేపు టెలికాస్ట్ చేసే వీడియో కొంచెం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ దాట్. అండ్ కొంచెం ఇప్పుడే కదా వచ్చాను. సో డ్రెస్ మొత్తం కూడా చేంజ్ చేసేసుకొని అగైన్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. Completed few of my works. One is my assignment. కోర్స్ చేస్తున్నాను. కోర్స్ ఏంటని అడగండి, తొందరలో రివీల్ చేస్తాను. అండ్ దాని తర్వాత నా చెవిని తినిపించడం, నేను తినడం. అండ్ చెవి పడుకుంది, నాకు సౌండ్ వస్తుంది. షీ వాజ్ అవేక్ అన్నట్టుగా వినిపిస్తుంది, ఏదో మాట్లాడుతున్నట్టుగా. ఐ డోంట్ నో, నేను లోపల ఉన్నాను. అండ్ కొన్ని మెసేజెస్ ఉంటాయి, క్లియర్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో. సో క్లోజ్ చేసే దానికంటే ముందు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఇట్ వాజ్ రియలీ 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 గుడ్. ఐ వుడ్ నో లైక్ నేను అసలు ఏం చేస్తున్నాను డేలో అనేది. ఈ డే ఇన్ మై లైఫ్లో నాకు చాలా నేర్పించింది. నన్ను లాట్ ఆఫ్ పీపుల్, మోస్ట్ ప్రాబబ్లీ టీనేజర్స్, అక్క డే ఇన్ మై లైఫ్ చేయండి, డే ఇన్ మై లైఫ్ చేయండి అని ఎవరైతే అడిగారో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. బికాజ్ నాకు డే ఇన్ మై లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. బట్ ఆఫ్టర్ సీయింగ్ మెనీ అదర్స్ వీడియోస్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్స్ లైక్ యూట్యూబర్స్ ఎవరైనా వాళ్ళు చేసి చూసాక ఓకే దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ మై లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఐ వాంట్ టు షో అని. ఈ సండే అవ్వడం మూలంగా నేను ఒక్కటి ఏది మిస్ అయ్యానంటే ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా టీమ్ మీటింగ్స్ ఉండడం కావచ్చు. ఆ ఒక్కటి నేను రికార్డ్ చేయలేకపోయాను. బికాజ్ సండే రోజు నేను ఏది పెట్టుకోను. సండే అండ్ థర్స్డే ఆర్ మై లైక్ వీక్ ఆఫ్స్. ఐ డోంట్ వర్క్ ఆన్ దోస్ డేస్. నాకు ఎంత వర్క్ చెప్పినా సరే నేను చేయలేను ఆ రోజు. ఈవెన్ ఇఫ్ ఐ సిట్ టు వర్క్ ఆల్సో నా మైండ్ వేరే దగ్గరే ఉంటుంది. బికాస్ దే వర్ మై హ్యాపీ డేస్ ఇన్ ద హోల్ వీక్. అండ్ సండే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐ రికార్డెడ్ దిస్. మీ వల్లనే నేను రికార్డ్ చేశాను. మీ అందరూ చూపించే ప్రేమ కావచ్చు, మీరందరూ చూపించే ఆప్యాయత కావచ్చు, నాకు నిజంగా అదొక బ్లెస్సింగ్. నేను ఒక్కదాన్ని నేనంటే ఎవరికి తెలియకపోతే మైట్ బి నేను ఈ వీడియో కూడా చెయ్యను. బట్ యూ పీపుల్ నో మీ కాబట్టి మీరందరూ ఉండడం మూలంగానే నేను వీడియో చేస్తున్నాను. అండ్ మైట్ బి నా అలోన్గా అయితే నేను చేయకపోయేదాన్నేమో. చెయ్యనండి, ఎందుకంటే నాకు అంత దీనికోసం టైం తీసుకొని నేను చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ ఫెల్ట్ మై మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. నాకు ఏది ఉన్నా సరే నేను అక్కడ ఉన్న వాళ్ళతోటి కనెక్ట్ అయిపోతాను. అది చెప్పలేను నేను. సమ్ పీపుల్ ర్యాండమ్లీ కేమ్ ఇన్ టు మై లైఫ్. అంటే ఫ్రెండ్స్గా కావచ్చు, క్లయింట్స్గా కావచ్చు, లేకపోతే కాలేజ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీస్ వాళ్ళు కావచ్చు. బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ప్రీవియస్లీ వర్క్ చేశాను కాబట్టి అక్కడ ఉన్న కాలీగ్స్ కావచ్చు, ఎవ్రీబడి, మీ అందరూ అండ్ అన్నోన్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. యూ గైజ్ ఆర్ లైక్ మై ఛాంప్స్. నేను అదే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఎవరో కూడా తెలీదు. బట్ స్టిల్ ఆ స్మాల్ కమెంట్, ఆ స్మాల్ మెసేజ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పాప ఎలా ఉంది, ఆల్ దిస్ మేడ్ మీ సో స్ట్రాంగ్. నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మాత్రం మెయిన్ నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మాత్రమే. ఇట్స్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ. ఇట్స్ 4,500, I guess 4,400 or 500, and very soon it has to become more and more. మీ అందరూ ఇప్పటి వరకు ఎలా అయితే నాకు సపోర్ట్ ఇచ్చారో అలాగే ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ని నేను ఎప్పుడు బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను.
నేను ఏదన్నా అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే కూడా స్టిల్ ఐ వర్క్ ఆన్ ఇట్. కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ వచ్చినా ఐఎమ్ రియలీ హ్యాపీ టు టేక్ బికాస్ దే మేక్ మోర్ స్ట్రాంగర్స్. ఏవైతే నెగిటివ్ కమెంట్స్ ఉంటాయో అవే మనల్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. దిస్ టోటలీ ఐ బిలీవ్ ఇట్. సో పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఇప్పటివరకు నా లైఫ్లో చాలా సక్సెస్ చూసాను నేను. ఇంకా మంచి సక్సెస్ చూడాలి. అండ్ నన్ను ఎవరైతే కేర్ చేస్తున్నారో, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా ఇంకా బాగుండాలి, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరగాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ లాస్ట్ వినాయక చవితికి కూడా నేను అలాగే అనుకున్నాను, మొన్న జరిగిన వినాయక చవితికి కూడా. అండ్ నాకు తెలిసి వినాయక చవితి వీడియోనే ఫస్ట్ వస్తుంది అనుకుంటా ఈ వీడియో కంటే, లేకపోతే ఈ వీడియో ఫస్ట్ వస్తుందో నాకు తెలియదు. బట్ నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి మూలంగా నా డే ఇన్ మై లైఫ్ని నేను ఇలా రికార్డ్ చేసుకుంటానని అసలు అనుకోలేదు. ఇట్స్ ఎ బిగ్ మెమరీ టు మీ. లవ్ యూ సో మచ్, సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ. అండ్ నేను ఎమోషనల్ అవ్వకముందు నేను వీడియో కట్టేస్తాను ఇంకా. సో ఐ విల్ జస్ట్ ఎండ్ దిస్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే.